ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. పార్వతి, 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 పార్వతి. ఏంటమ్మా? మీ అత్త పిలుస్తుందే. పర్లేదు, నువ్వు కానీ అమ్మా. పాట ఆపేసింది ఎవరు? ఓహో, నువ్వు ఈ సంగీతం వింటూ వంట చేస్తున్నావా? ఇంతకీ పాటలు ఎందుకు ఆపేశారు? నా పెద్ద కొడుకు హాస్పిటల్ నుంచి వస్తున్నాడు. రాంగ్ టైంలో వస్తున్నాడా ఏంటి? అన్నయ్య వస్తున్నాడా? అప్పుడే వస్తున్నాడా అన్నట్టు ఏమిటా మొహం? ఏంటమ్మా నువ్వు? అన్నయ్యని ఎప్పుడెప్పుడు చూద్దామా అని నేను అనుకుంటుంటే నా బిడ్డ కోసం నేను గుడికి వెళ్లి అర్చన చేయించుకొస్తే మీరు ఇంట్లో చిందులు వేస్తున్నారా? వాడి గురించి మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? నీ కొడుకు వస్తున్నాడని మేము చీమలతో దోమలతో కుట్టించుకోవాలా? ఎట్కరవా? లేకపోతే నీ మీద ఏమైనా మమకారమా? నువ్వేమన్నా నా తోబుట్టువా ఏంటి? చూడు, నీ పద్ధతి ఏం బాలేదు. రఘు వచ్చి ఇవన్నీ చూశాడంటే అస్సలు బాగుండదు. చూడవే చూడు, కనీసం ఈ ఇంట్లో సంగీతం వినే హక్కు కూడా లేదా? ఈ మాత్రం దానికి వెనక్కి రావడం ఎందుకు? అక్కడే ఉంటే సరిపోయేది కదా. అత్తయ్య, ఎప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. మాపై ఇంతకు ముందులా అజమాయిషి చలాయించాలని చూస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు మా టైం వచ్చింది. అంటే ఏంటే నువ్వు అనేది? అత్తని చనువుతో ఓ మాట కూడా అనకూడదా? అనాలా వద్దా అన్నది పోను పోను మీకే అర్థమవుతుంది. చిన్న కోడలు కదా అని చనివిస్తే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిన్ను ఏంటే దాని మొహం నువ్వు పగలగొట్టేది? నీ మొహం నేను పగలగొడతాను. మీకోసం బాబాయ్ ఎంతో ఎదురు చూశారు నాన్న. ఎప్పుడు మీ గురించే మాట్లాడేవారు పెదనాన్న. నీకోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాను రఘు. మీరు బాగుండాలని అత్తయ్య గుడికెళ్ళి అంగప్రదక్షిణలు చేసి వచ్చినట్టున్నారు బావగారు. నువ్వు నోరుమై. ఈ వయసులో అంగ ప్రదక్షిణలు చేయడం అవసరమా నాన్న? లేదులేవే, గుడికి వెళ్లి అభిషేకం చేయించానంతే. నేను కూడా రోజు ఇంట్లో పూజలు చేస్తున్నానన్నయ్య. నాకు తెలుసు పద్మ, కేవలం ప్రసాదంతోనే కడుపు నింపుకుంటూ బతుకుతున్నావు కదూ. చెట్టంత మనిషి ఎలా అయిపోయాడో చూడమ్మా. ఏమి నటిస్తున్నావమ్మా? నువ్వు చల్లగా ఉంటే నాకంతే చాలయ్యా. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానయ్యా. మా వారు పోయాక ఒక్కదాన్నే ఉండలేక ఇక్కడికి వచ్చానయ్యా. మన షాప్ ఎలా ఉంది శివరాం? బాగుందన్నయ్య. పొలం పనులు బాగా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అన్నయ్య. నేనెక్కడున్నా ఈ ఇల్లు
ఊరు పొలాలు అన్నీ చూసుకోవడానికి నువ్వున్నావన్న ధైర్యం శివ. సరే సరే, మాటలు ఆపి లోపలికి తీసుకువెళ్దాం. పదరా. సన్మానం చేస్తే బ్రహ్మాండంగా దండలు వేయించుకొని ఫోటోలకు ఫోజులిస్తున్నావు. నేను ఇంకా శౌర్య సార్కి చెప్పలేదు. ఏంటి, మమ్మల్ని మాయ చేసి ఆట ఆడాలని చూస్తున్నావా? ఆయనేంటి నీ భర్తలాగా ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఆ కేరింగ్ చూడలేక చచ్చిపోయాను. అయినా ఆ కోచ్కి నిజం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు తెలియని రహస్యం ఏమన్నా దాస్తున్నావా ఏంటి? అవన్నీ నీకు అనవసరం అఖిల. నేను నీకు మాట ఇచ్చినట్టుగా హాకీ ఆట నేను ఆడను. నా ప్లేస్లో నువ్వే ఆడతావు. అది జరగలేదనుకో, మా నాన్న నీకిచ్చిన 5 కోట్ల విషయం ఊరంతా టామ్ గా చెప్తాను. అప్పుడు నీ పరువు మొత్తం బజార్న పడుతుంది. అఖిల, దయచేసి అలాంటి పనులు చేయకు. నేను మాట తప్పను. రఘురామ్ గారి కడుపున పుట్టిన నాకు మాట తప్పడం లాంటి పదాలు తెలియవు. మా నాన్న ఆరోగ్యం సరిగ్గా లేదు. అందుకే ఒక 2 రోజులు ఆగి మా వాళ్ళందరికీ చెప్పేస్తాను.